ఆవు పేడను కానీ, గోమయం కానీ, తర్వాత గోపంచకం కానీ, ఆవు పాలను కానీ ఇవన్నీ వాడడం వల్ల మనకి సత్ప్రయోజనాలు చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అన్నిటిని రిమూవ్ చేసే శక్తి వీటిలో ఉంటుంది, పంచగవ్యాల్లో ఉంటుంది. దేవతా ప్రతిష్టలు చేస్తే కూడా శుద్ధి చేయడానికి, తర్వాత వాళ్ళు పురోహితులు కూడా దాన్ని స్వీకరిస్తారు. అంటే అంతర్శుద్ధి కావడానికి, అంటే గోమయం దాని పంచగవ్యాలు అంటారు. అవన్నీ కలిపి మనం మిశ్రమం చేసి ఆ ప్రతిష్ట చేసేటువంటి ప్రతిష్ట ఆచార్యుడు ఎవరైతే ఉంటారో ఆ ప్రతిష్టాచార్యుడు అవి ముందుగా దాన్ని స్వీకరిస్తారు. స్వీకరించిన తర్వాతనే పూజను మొదలు పెడతారు. అంటే బహిర్శుద్ధి, శుచిగా స్నానం చేయడం బహిర్శుద్ధి. అంతర్శుద్ధి జరగాలంటే ఈ గోపంచకాలను తీసుకుని మనం లోపల వేసినట్లయితే అంతర్శుద్ధి జరుగుతుంది. కాబట్టి మంత్రం చదివేటప్పుడు ఆ మంత్రం సిద్ధించాలి, ఆ ప్రతిష్టల దేవతల యొక్క అనుగ్రహం పొందాలి అంటే ముందు పురోహితులు ఎవరైతే ప్రధాన ప్రతిష్టాచార్యుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శుద్ధిగా ఉండాలి. అంటే మడి ఆచారంతో పాటు అంతర్శుద్ధి బహిర్శుద్ధి